హాయ్ అండి అందరికీ. రాజేష్ నేచర్ కిచెన్కి స్వాగతం. ఇడ్లీ మన ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే ఆవిరి మీద ఉడికించి తింటాం కాబట్టి. ఇంత హెల్దీ అయిన ఇడ్లీని మరి కొంచెం హెల్దీగా ఎలా చేయాలో చూద్దాం. మినప్పప్పు, ఇడ్లీ రవ్వతో పాటు మిల్లెట్స్ కూడా యాడ్ చేద్దాం. ఇడ్లీ కోసం నేను ఇక్కడ ఊదలు తీసుకున్నాను. ముందుగా ఊదలలో డస్ట్ ఏమీ లేకుండా చూసి 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడినన్ని వాటర్ వేసి 1/2 స్పూన్ మెంతులు కూడా వేసి 6 అవర్స్ ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను నేను ఇక్కడ. పప్పులో డస్ట్ ఏమీ లేకుండా చూసుకొని 2-3 సార్లు నీట్గా కడిగి తగినంత వాటర్ వేసి 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. పొట్టు మినపప్పు తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎప్పుడు పాలిష్డ్ మినపగుళ్ళే కాదండి, అప్పుడప్పుడు పొట్టు మినపప్పు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను 1/2 కప్పు మినపప్పుకి 1 కప్పు ఊదలు, 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇడ్లీ రవ్వని కూడా ఒకసారి నీట్గా వాష్ చేసి తగినంత వాటర్ వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ వద్దు అనుకుంటే 2 కప్పులు మిల్లెట్సే వేసుకున్న ఇడ్లీలు చాలా బాగుంటాయి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి, మినపప్పు 4 గంటల ముందు నానబెట్టుకున్నాం కదా, బాగా నానిపోయింది. ఇలా నానిన మినపప్పులోంచి ఈ విధంగా పొట్టు తీయాలి. పొట్టు మొత్తం తీయాల్సినంత అవసరం లేదండి, సగం పొట్టు తీస్తే సరిపోతుంది. 6 అవర్స్ తర్వాత మిల్లెట్స్, మినపప్పు, ఇడ్లీ రవ్వ చక్కగా నాని ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిల్లెట్స్ అలాగే మినపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. మిల్లెట్స్ వేయడం వల్ల పిండి మెత్తగా కాకుండా కొంచెం బరకగానే ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టిన పిండిలో ఇడ్లీ రవ్వలో ఉన్న వాటర్ మొత్తం పిండేసి వేసుకోవాలి. మొత్తం ఇడ్లీ రవ్వ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఓవర్నైట్ పక్కన పెట్టేయాలి. ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి పిండి చాలా బాగా పులుస్తుంది. చూడండి, పిండి ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగిన పిండిని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీలు వేసుకోవడానికి కావాల్సినంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పిండి సరిపడినంత వేసుకోవాలి. పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టి వాటర్ వేయాలి. వాటర్ కాస్త వేడయ్యాక పిండి వేసిన ఇడ్లీ ప్లేట్లు పెట్టి మూత పెట్టాలి. 15 to 20 మినిట్స్లో ఇడ్లీ చక్కగా ఉడుకుతాయి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఉడికించుకుంటే ఇడ్లీలు చక్కగా ఉడుకుతాయి. చూడండి, ఇడ్లీలు సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఇడ్లీ చూడటానికి కొంచెం కలర్ తక్కువ ఉన్నట్టుంది కదా, ఎందుకంటే మినపప్పులో పొట్టు కొంచెం ఉంచాం కాబట్టి. అయినా టేస్టీగా ఉంటాయి. వేడి వేడి ఇడ్లీలోకి పల్లీల చట్నీతో పాటు పుట్నాల కారప్పొడి జల్లి కాస్త నెయ్యి వేసుకొని తింటే నోట్లో నీళ్ళూరాల్సిందేనండి. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.